హలో హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు బ్లెక్ స్పోర్ట్స్ ఫ్రెండ్స్. మీరు తమిళనాడులో చూసినట్టుగా ఇదైతే ఖచ్చితంగా జరగబోతుందన్నమాట. ప్యాట్ కమిన్స్ అయితే ఎస్ఆర్హెచ్కి కెప్టెన్గా అయితే ఉండబోతున్నాడు అని అయితే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇతనికి వీళ్ళు 20.5 crores వరకు అయితే పెట్టారనమాట. ఒక ఫాస్ట్ బౌలర్ కావాలనుకుంటే కనుక మిచిల్ స్టార్క్, హర్షల్ పటేల్ వాళ్ళు కూడా అయితే బిలో 15 crores వరకు అయితే కూడా వస్తారు. కాకపోతే వీళ్ళు ప్యాట్ కమిన్స్కి 20.5 crores వరకు పెట్టారంటే కనుక ప్యాట్ కమిన్స్ని కెప్టెన్గా అయితే కెప్టెన్ మెటీరియల్గా అయితే చూస్తున్నారని అయితే నాకైతే అనిపిస్తుంది. ఏడెన్ మార్కర్ని అయితే కెప్టెన్సీ నుండి తీసేస్తారు. ఎందుకంటే గత 2 సీజన్ల నుంచి కూడా అతనిపైన నమ్మకం పెట్టుకున్నారు. కాకపోతే కనీసం ప్లేయర్స్ కాదు కదా, పాయింట్స్ టేబుల్లో లాస్ట్లో అయితే నిలబెట్టాడు. కాబట్టి ఎస్ఆర్హెచ్ వాళ్ళు అయితే ప్యాట్ కమిన్స్ లాంటి ఒక సక్సెస్ఫుల్ కెప్టెన్ గురించి అయితే చూస్తున్నారనమాట. ప్యాట్ కమిన్స్ కెప్టెన్స్ రికార్డ్ చూస్తే కనుక రీసెంట్గా జరిగినటువంటి డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా ఆస్ట్రేలియాని కప్ అందించాడు. అండ్ అలానే 2023 వరల్డ్ కప్లో కూడా ఆస్ట్రేలియాకి అయితే కప్ అయితే అందించాడు అనమాట. మంచి కెప్టెన్ అయితే చెప్పుకోవచ్చు. అండ్ అలానే మంచి ఆల్రౌండర్ కూడా అనమాట. డౌన్ ది ఆర్డర్ వచ్చేసి బ్యాటింగ్తో పెద్ద పెద్ద హిట్టింగ్స్ అయితే కొట్టి మ్యాచ్లు కూడా గెలిపించేటువంటి సత్తా ఉంది. అండ్ అలానే మంచి బౌలర్ కూడా మంచి యావరేజ్ అయితే ఉందన్నమాట. మంచి ఎకానమీ కూడా ఉంది ఐపీఎల్లో. అసరంగా చూసుకున్నట్లయితే కనుక అందరూ అనుకున్నారు అబౌట్ 10 crore అయితే పోతాడనేసి. కాకపోతే అతన్ని బేస్ ప్రైజ్ ఉన్నటువంటి 1.5 crores అయితే కొన్నారనమాట. ఆ డబ్బులతో మిగిలిన డబ్బులతోటి వీళ్ళు కమిన్స్ కోసం అయితే భారీగా అయితే వెళ్ళారు. కాబట్టి నాకైతే అనిపిస్తుంది ప్యాట్ కమిన్స్ని అయితే ఎస్ఆర్హెచ్ కొత్త కెప్టెన్గా అయితే చేయబోతున్నారనేసి. మీకే అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఏడర్ మార్కర్ని అయితే కెప్టెన్సీ నుంచి అయితే తీసేస్తున్నారు.